ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యం 91వ కీర్తన 14-16 పెట్టుకుందామండి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతనికి గొప్ప చేసేదను. దీర్ఘాయుషి అతను తృప్తిపరచను. నా రక్షణ అతనికి చూపించేదను. దీవించిన కనుక అయితే 14వ వచనంలో ప్రేమించున్నాడు కనుక అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించేదను. అంటే మన ప్రేమ గురించి 2 వారాల క్రితం మరి చక్కగా ప్రేమించడం గురించి చక్కగా చెప్పారు. మరి అయితే ఇక్కడ 15వ వచనంలో చూస్తే అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని ఈ మాట అన్నప్పుడు ఇక అతడు మొరపెట్టగా నేను అతను ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి గొప్ప చేసేదను. అంటే దేవుడు ఎంతగా మన మొర ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలంటే, అంటే దేవుడు మన మొర వినాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఈ మాట మనకి ఉపయోగపడుతుంది. అతడు ప్రేమించుతున్నాడు కనుక అతడు నన్ను కనుక నేను అతన్ని తప్పించేదను. అంటే మనం తప్పించబడాలి. ఇక్కడ శ్రమలో నుంచి మనం విడిపించబడాలి. శ్రమలో నేను అతను విడిపించి గొప్ప చేసేదను. అంటే మనం ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్న మాట, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను. అంటే దేవుడిని ప్రేమించిన వారిని దేవుడు తప్పిస్తాడు అని ఇక్కడ మనకి వాక్యం చూస్తున్నాం. కాబట్టి అతడు మొరపెట్టగా మనకు అంటే మనం ఎలా మొరపెట్టాలి అంటే మన దేవుని ప్రేమించేవారుగా ఉండి మొరపెట్టాలి. అంటే ఎలా పడితే అలా మొరపెడటానికి మరి లేదు ఇక్కడ. అంటే దేవుని ప్రేమిస్తూ దేవుని మొరపెడితే ఏం చేస్తారంటే శ్రమల నుంచి మనకి విడుదల శ్రమల్లో నేను అతను తోడై ఉండి విడిపించి గొప్ప చేస్తానని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం విడిపించి మరి దేవుడు మనం విడిపించడమే కాదు గొప్పగా చేస్తానని చెప్పినప్పుడు మనం మొర ఎలా ఉండాలి, మనం ఏ విధంగా మొరపెట్టాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే మరి మొర ఎలా ఉండాలంటే నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలోచిస్తాడని 34వ కీర్తనలో మరి దేవుడు తెలియజేస్తాడని 34వ కీర్తన 18వ వచనం అనుకుంటే 18-19వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటినీ వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారు యెహోవాకు ఆసనుడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలో నుండి విడిపించును. అంటే ఎవరిని విడిపిస్తానంటే శ్రమలో నుంచి ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం మొర ఆలకిస్తే దేవుడు ఆ శ్రమలో నుంచి విడిపిస్తారని ఇక్కడ వాక్యం కలిగిస్తుంది. మరి ఇక్కడ ఇదే అధ్యాయం 4వ వచనంలో చూస్తే నేను యెహోవాతో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తప్పి చూడగా వారికి వెలుగు కలిగాను. వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించను. అతని శ్రమలన్నింటిలో నుంచి అతన్ని రక్షించను. మరి ఈ విధంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇక్కడ అన్నాడు, దేవుడు శ్రమలన్నింటిలో నుంచి రక్షించును అని చెప్తున్నాడు. శ్రమలన్నింటిలో నుంచి విడిపించని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటో గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవుడు ఎలాంటి ప్రార్థన కోరుకున్నాడు అంటే ఎలాంటి మొర కోరుకున్నాడు అంటే నీతిమంతులుగా మనం తీర్చబడి మనం చేసిన ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తారని చెప్పేసి నేర్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ కూడా మరి ఆకాను చూసినప్పుడు ఆకాను చేసిన తప్పుకి దేవుడు అక్కడ ఎంతగానో శిక్షించాడు. కానీ తర్వాత హోషేయ గ్రంథానికి వచ్చేసరికి శ్రమగల లోయల నుండి నిరీక్షణ ద్వారంగా చేస్తానని దేవుడు చెప్తాడు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే ఎలాంటి శ్రమలో ఉన్నా, మరి అక్కడ చనిపోయి అంటే మరి ఆకారం చేసిన తప్పుకు దేవుడు అక్కడ శిక్షించాడు. అంటే మనం కూడా అలాంటి శ్రమలో ఉన్నా, అంటే ఒక శపితమైనది మనలో ఉంచుకున్నా కానీ దేవుడి యందు మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు అక్కడ కూడా మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఎలాంటి శ్రమ అంటే మనం చనిపోయే క్షణం వరకు కూడా దేవుడు మన కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు అనేది మనం తెలుసుకోవాల్సిందని. ఎందుకంటే అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే మరి అలాంటి శ్రమలో నుంచి విడిపించి దేవుడు గొప్ప చేసే దేవుడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట అన్నది ఆయన భయము 4వ వచనంలోనే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చి నాకు కలుగు భయములన్నింటిలో నేను తప్పించాను. వారు ఆయన తచ్చి చూడగా వారు వెలుగు కలిగాను. వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోవను. అంటే ఎప్పుడైతే దేవుని వైపు చూశారో వారి ముఖము ప్రకాశించిందనండి. ఎందుకంటే దేవుడు ఆ మొర్ర ఆలకించినప్పుడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని వైపు చూస్తే వారి ముఖము వెలుగులో నింపింది. అలాగే కాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడనివ్వలేదంట. అంటే మొర ఎలా ఉండాలి అంటే మనం
నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, అంటే దేవుని ప్రసన్నత, దేవునితో మన సమాధానం కలిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని మరి కాపాడే దేవుడు ఉన్నాడు, ఎలాంటి శ్రమ అయినా సరే. మరి కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మరి ఈ భక్తులు అంటాడు, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 12వ వచనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వాడిని వాగ్దానం చేసి జీవ కిరీటము పొందము. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరికి శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనుకోవడం. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మనలో కలుపబడిన వాడే శోధింపబడ్డాడు. కాబట్టి ఇక్కడ శోధన సహించేవాడు, అంటే శ్రమలన్నా శోధనలన్నా ఏదన్నా కానీ మరి శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసి జీవ కిరీటం పొందాడు. అంటే శోధనలు సహిస్తే జీవ కిరీటం వస్తుందని ఇక్కడ యాకోబు మనం చెప్తున్నాడు. అంటే శోధనలు సహించడం అంటే ఏంటంటే, శోధనలు ఎందుకు వస్తాయి అంటే ఇందాక మరి అనిల్ చెప్పాడు, పాపం వల్ల ఏముందంటే మనకు స్వస్థత లేదన్నాడు, పాపం వల్ల దుర్వాసన వస్తుంది అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, మనలో ఎందుకు శోధనలు వస్తున్నాయి అని అన్నప్పుడు, అంటే ఇక్కడ ఎందుకు శోధనలు వస్తాయంటే వారిని సహించేవాడు మరి శోధనలో నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించిన వారికి జీవ కిరీటం ఎందుకు ఇస్తాడంటే, మరి దేవుని అంటే ఆ శోధనలు వచ్చినప్పుడు మనం ఎక్కడ తప్పు చేసాము, ఏ పాపంలో మనం పడిపోయాము, ఎందుకు మనం శోధన వస్తాయని మనం ఎప్పుడైతే ఆలోచించి ప్రభు తట్టు తిరుగుతామో మరి వారు ధన్యులు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే శోధనలు చాలామంది అంటారు, శోధనలు వచ్చినప్పుడు దేవుడిని ఏదో ఒకటి మాట్లాడటం అనేది అలవాటుగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నవాడు ఆయన ఎవరిని శోధింపడు కనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మళ్ళీ కొలపబడి వాడే శోధింపబడతాడు. ఎందుకు శోధింపబడుతున్నానంటే స్వకీయ దురాశల చేత మరి ఏడవబడి మరి శోధనలోకి వస్తున్నాడు, కానీ దేవుడు శోధిస్తున్నాడు అనేది మాత్రం అనుకోడు. ఎందుకంటే మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు వదిలేస్తాడండి, ఆటోమేటిక్గా శత్రువు మన మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి అప్పుడు ఎవరి చేతిలో ఉన్నామండి, ఎవరి చేతిలో ఉన్నాము, శత్రువు చేతిలో ఉన్నప్పుడు శత్రువు అటు శోధకుడు కాబట్టి శోధిస్తూనే ఉంటాడు. కానీ ఆ శోధన ఎందుకు వచ్చింది, ఈ శోధకుడు నాలోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు నన్ను శోధిస్తున్నాడు అనేది మనం ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకుని ఈ శోధనలు నాలో ఉండకూడదంటే, మళ్ళీ ఆ శోధకుడు నాలో ఉండకూడదంటే మనం ఏం చేయాలంటే ఆ శోధనలు భరించిన దాకా దేవుని వైపు తిరిగి దేవుడు ఆయన శోధనకు నిలిచిన వాడితే ప్రభు తను ప్రేమించిన వారి వాగ్దానం చేసిన జీవ కిరీటం. ఎందుకంటే ఎప్పుడైతే మనల్ని సరి చేసుకుంటానికి దేవుడు అక్కడ అవకాశం ఇస్తున్నాడండి. అంటే శోధనలో పడినప్పుడు ఆ శోధనల గురించి దేవుడిని నిందించడం కాదు, కానీ శోధనలు ఎందుకు వచ్చినాయని మనల్ని మనం పరీక్ష చేసుకుని ఆ శోధనలు ఎందుకు వచ్చినాయో మనం ఆ మూలానికి వెళ్ళి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుని దేవునికి స్తోత్రాలు చెప్పుకుని దానిలోంచి మనం విడిపించగలుగుతాము అని. ఎందుకంటే వాడికి దేవుడు అంటున్నాడు, ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందను. కాబట్టి జీవ కిరీటము మరి శోధనలు వచ్చిన వాళ్ళకి జీవ కిరీటం ఏంటని అనుకుంటే, శోధనలో మనం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నిలబడుతుందండి. అంటే మన యొక్క పరిస్థితుల నుంచి మనం విడవబడి దేవుని దగ్గర సన్నిధిలో నిలవబడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు అని ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే దేవుడు తప్పకుండా కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి శోధనల గురించి శ్రమల గురించి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోకి రావాలి. ఎందుకంటే ఆ మొర మరి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మరి ఆయన మనల్ని ఆ యొక్క పరిస్థితుల నుంచి కాపాడుతాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను. అంటే ఎన్ని రకాలుగా చెప్తానండి, విడిపిస్తానంటే గొప్ప చేస్తానంట. అంటే విడిపించడమే కాదు, గొప్ప కూడా మనల్ని ఆ పరిస్థితుల నుంచి విడిపించడమే కాదు, గొప్ప కూడా చేసే దేవుడు మన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అంటే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోంచి మనం చూసినారు కదా, 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలిగజేయదని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ప్రతిఫలించబడి ఉన్నది. ఇక ఈ మాట చూస్తే నిజంగానే శ్రమ వచ్చినప్పుడు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతున్నాము. నిరీక్షణ గురించి ఇప్పుడు అని చెప్పాడు. కాబట్టి ఆ నిరీక్షణ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ దేని గురించి అంటే దేవుడి దగ్గర మనము నిరీక్షణ ఏం చేస్తుందంటే సిగ్గుపరచదట. కాబట్టి దేవుని యందు యేసుక్రీస్తు యందు నిరీక్షణ ఉన్నవారమని, అంటే ఎవరి మీద నిరీక్షణ అంటే యేసు ప్రభు మీద నిరీక్షణ అనేది ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి పౌలు గారే
చెప్తారు. 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిరీక్షణతో కూడిన మీ బోధను మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. కాబట్టి నిరీక్షణ ఎవరి మీద అంటే యేసుక్రీస్తు యందు నిరీక్షణ మీద మనం ఎప్పుడైతే ప్రభు యందు నిరీక్షణ ఉంచామో, మరి ప్రభు అన్నాడు అక్కడ నిరీక్షణ వల్ల మనం సిద్ధపరచబడము. అంతేకాకుండా ఇక్కడ అన్నాడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతున్నది. కాబట్టి ప్రేమ ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూస్తే, దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు అంటే అది సిగ్గుపడిన ఆ యొక్క నిరీక్షణ వల్ల దేవుని దగ్గర మనం సిగ్గుపడము. అలా కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడితే పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేశాడంటే మరి ఆయన యొక్క ప్రేమను మనలో కుమ్మరించేస్తాడు. ఎందుకంటే అన్నాడు, ప్రేమించే అక్కడ నన్ను ప్రేమించినాడు కనుక నేను నన్ను తప్పించేదను. ఎప్పుడు తప్పిస్తాడంటే దేవుని ప్రేమ మనలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించినప్పుడు నిజంగానే మనం తప్పించబడదు. ఎందుకంటే దేవుని ప్రేమ ఉన్నప్పుడు మనం అన్నీ కూడా ఆ కళ్ళు, మన మనసు, మన కళ్ళు అన్నీ కూడా ఏమవుతుందంటే దేవుని స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు మనం ఆలోచింపజేస్తాం, గ్రహింపబడుతుంది. మనం సహాయం చేయాలని, ప్రార్థన చేయాలని, లేకపోతే ఒకరి కొరకు అంటే ఈ విధంగా మనుషుల కొరకు మనం మరి దేవుని కొరకు మనుషులు సంపాదించుకోవడానికి అది దేవుడిచ్చే గొప్ప ఆదరణ ఏంటంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడదు. అంటే హృదయం మెత్తగా అయిపోతుంది, కఠినమైన హృదయం అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. కాబట్టి మాంస హృదయాన్ని తీసి మెత్తని మాంసం, ఆ కఠినమైన హృదయాన్ని తీసి మెత్తని మాంసాన్ని దేవుడు మనకి ఇస్తాడని చెప్తున్నారంటే మరి ఎప్పుడంటే దేవుడు మనలోకి, దేవుని ప్రేమ మనలోకి వచ్చినప్పుడు ఆ హృదయం ఏమవుతుందని మాంస హృదయంగా మారి మనం కూడా పశ్చాత్తాప హృదయంతో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం చూడగలుగుతామండి. వాళ్ళ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం, సహాయం చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రేమను మనం పొందుకోవాలి. ఎందుకంటే మనం తప్పించబడాలంటే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకా అంటాడు, ఏలైనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతి మంతుడి కొరకు సైతము ఒకరు చనిపోవడం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగించవచ్చును. అయితే దేవుడు మనలను, మన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి మనం పాపమై ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయాడు. కాబట్టి మన పాపాలని మరి ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మనం నీతిమంతులుగా ఉండాలి అంటే మన పాపాలు ఆయన దగ్గర క్షమించబడాలి. మరి ఈ విధంగా దేవుడు మనతో చెప్తున్నాడు, ప్రేమ వాళ్ళకి ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎందుకు చనిపోయాడంటే మనల్ని మనం రక్షించిన కొరకు ముందుగా మనం దేవుని పట్ల మనకు నిరీక్షణ కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గరగా దేవునితో మనం సహవాసం చేయాలి. తర్వాత దేవుని దగ్గర మనం ఉండాలి. అంటే నిరీక్షణ దేని కొరకు అంటే మరి పరలోకం ఇక్కడ ఉండదు. అంటే నిరీక్షణ దేని కొరకు అనేది మరి ఇక్కడ రోమరాజు పత్రికలోనే 8వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమఫలము నొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మన నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడింది. నిరీక్షించబడినది కనబడుతున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవరు నిరీక్షించను. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుకున్నాం. కాబట్టి మనం దేని కొరకు నిరీక్షణ అంటే మనం చూడని దాని కొరకు మనం నిరీక్షించాలంటే మనకు వచ్చే దాని కొరకు నిరీక్షించామనుకోండి, వచ్చిన తర్వాత మనం దాని గురించి మనం పట్టించుకోం. ఉద్యోగం కోసం నిరీక్షించినప్పుడు ఉద్యోగం వస్తే ఏంటంటే తర్వాత మళ్ళీ ఉద్యోగం కోసం నిరీక్షణ చేయం. లేకపోతే ఇంకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అది తగ్గిపోవడానికి కోసం మనం దేవుని పాదాలు పట్టుకుంటాం. కానీ తగ్గిపోయిన తర్వాత ఒకసారి స్తోత్రం చెప్తాం, దాన్ని వదిలేస్తాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. కాబట్టి చూడండి ఏంటంటే ప్రభుత్వం మనం సహవాసం చేయడం అనేది మనం చూడం. కాబట్టి తర్వాత దేవునితో మనం సహవాసం చేయాలంటే ఆ నిరీక్షణ మనలో ఉండాలని ప్రభు తెలియజేస్తాడు. అందుకని అన్నాడు, ఆత్మ యొక్క ప్రథమఫలము కొరకు మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. కాబట్టి ఇది శ్రమ అండి. నిజంగానే మన దేనికండి దేవుని యొక్క ఆత్మ మనం ప్రథమఫలముగా ఉండాలంటే దేని కొరకు మనం నిరీక్షణ మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు. నిజంగానే దేహం యొక్క విమోచన అంటే ఇది మనం అనుకుంటాము మనకి లోకంలో వచ్చే శ్రమల గురించి మనం బాధపడతాం. కానీ మరి నిజంగా పాపంలో నుంచి మనం బయటపడాలన్నా కానీ అదొక పెద్ద శ్రమ అండి. అందుకని అన్నాడు, దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. నిజంగానే మనం తప్పు చేసినప్పుడు ఎంతగానో మూలుగుతూ ఉంటాము. ఎందుకంటే ఇంట్లో ఉన్న శ్రమల గురించి లేకపోతే దేని గురించి అయితే మనం మూలగడం వేరు. కానీ మనం కూడా ఎందుకంటే మనం దేవుని దగ్గర నిలబడాలంటే ముందుగా
మన శరీరాన్ని ఆత్మను మన స్వాధీనంలో చేసుకోవాలంటే దానికి చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉందండి. అందుకనే అంటాడు ఆయన, దేవుని యొక్క దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతూ మనము మూలుగుతున్నాము. నిజంగానే బాబా నేను పాపని క్షమించు బాబా నేను తప్పు చేశాను క్షమించు బాబా అంటే అది అందరికీ చెప్పేదట అంటామంటే మనలో మనం మూలుగుతానే ఉంటాం. రాత్రి పగలు తప్పు చేసినప్పుడు ఆ మూలుగుడు ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు మనం విమోచన ముందు మనల్ని మనం రక్షించుకోవాలి. మనం దేవుని అంటే రక్షించబడిన వారంగా మనం ఉన్నామని మనకు తెలుసు. కాబట్టి ఒకవేళ మరలా తప్పు చేస్తే మరలా ఏంటంటే మనం దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మరి 26వ వచనం చూస్తే అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఎలాగైనా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరించే శక్యం కానీ మూలుగుతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. మరియు హృదయమును పరిశోధించి వాడు ఆత్మ యొక్క మనసును ఏదో ఎరుగును. ఎలాగైనా మనం దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల వరకు విజ్ఞాపనం చేయించున్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత కుప్పరించబడతామో దేవుని ప్రేమ మనలో ఉంటుందో మరి దేవుడు అంటాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. కాబట్టి మన బలహీనతలు యందు ఆయన మరి మన బలాన్ని మరి ఆయన చూపించే దేవుడు. కాబట్టి మనం బలహీన ఇక్కడ కూడా అన్నాడు ఇక్కడ 5వ అధ్యాయంలో ఆయన ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమందు బలహీనుల కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన దేని వాడు బలహీనుల కొరకు చనిపోయాడు. మనం ప్రార్థన చేయడానికి కూడా మనం బలహీనమే. ఎందుకంటే ఎంతసేపు ప్రార్థన చేస్తామంటే అరగంట సేపు ప్రార్థన చేస్తాం, గంట సేపు ప్రార్థన చేస్తాం. ఒక గంట సేపు ప్రార్థన మోకరించిన తర్వాత ఇంకా మనకు ఓపిక ఉండదు. అదే ఇంకేదైనా పని చేయాలంటే ఓపిక వస్తుంది కానీ కష్టపడి ఓపిక తెచ్చుకుంటాం. కానీ ప్రార్థన చేయడానికి ఎందుకంటే ఆ యొక్క మనసును మనం దేవుడి మీద ఉంచుకుని ప్రార్థన చేయడం అంటే అది చాలా కష్టంతో కూడిన పని. కానీ అందుకని అంటాడు మన బలహీనత యందు ఆయన ఏం చేశాడంటే వాళ్ళే కష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి ఆయన మనలో ఉండి మన కొరకు ప్రార్థన యుక్తంగా ఎలాగనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో ఆత్మ తనను మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టి ఈ అనుభవంలోకి చాలామంది వెళ్ళారు. ఎందుకంటే నిద్రపోతున్నా కానీ నా ప్రార్థన నాకు వినపడుతుందండి, అనాలోచనగా ఉన్న కానీ నా ప్రార్థన నాకు వినపడుతుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేయనప్పుడు మనం బలహీనమైనప్పుడు దేవుడే మన పక్షాన్ని ఉండి మనకు ప్రార్థన చేస్తారండి. అంటే ఇదంతా దేని కొరకంటే ముందుగా మన దేహాన్ని మనం విమోచించుకోవడం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో దేవుడు అంటే దేవుని పట్ల మనం నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడే ఆయన మనకి సహాయం చేసి మన పక్షాన ఆయన ప్రార్థన చేయడం అనేది మొదలు పెడతారు. ఎందుకంటే మనం బలహీనమైన సంగతి ఆయనకి తెలుసు. అంటే మనం బలహీనమై ఉండగానే ఆయన మనం చనిపోయాడని మరి వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. కాబట్టి మన బలహీనత ఎందుకు బలం ఇచ్చే దేవుడు అంటే మన బలహీనతల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేనప్పుడు కానీ ఆశ కలిగి ఉండాలి. కానీ అంటే ప్రార్థన చేయలేనప్పుడు అంటే నేను ఆయన చేస్తానాడు కదా అని అనుకుంటా కాదండి. ఆశ కలిగి దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ఆత్మీయ మన కొరకు మనం ప్రార్థన చేయడం అనేది మనం చూస్తాం. అంటే ఎలాంటి మనం అందుకనే అన్నాడు ఇక్కడ ఆయన బలహీనలో అయి ఉండగా ఈ శక్తికాలం మందు భక్తి గిన్నెల కొరకు చనిపోవడం, నీతి మందుల కొరకు సైతము ఒకరు చనిపోవడం అరుదు. మంచివాని కొరకు ఎవడనూ ఒకవేళ చనిపోయిన తగ్గించవచ్చు. అయితే దేవుడు మన ఏళ్ల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాము. కాబట్టి ఈ ఉగ్రతలో నుంచి మనం రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాము. కాబట్టి ఇక్కడ అన్నాడు నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించను, ఆయన అందులో నుంచి విడిపించును అని చెప్తున్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఏ విధంగా మారుతాము అంటే ఆయన రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా మారుతాము. కాబట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించి మనం ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించి మన పాపాలను పెట్టుకుంటామో మరి అప్పుడే ఆయన మనలోకి వచ్చి మనం నీతిమంతులుగా చేశారు. కాబట్టి మనం నీతిమంతులుగా కాదు కానీ ఆయన బట్టి మనం నీతిమంతులుగా అవుతామండి. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఈరోజు మనం బాగానే ఉంటాం కానీ రేపు వచ్చేసరికి మరలా మనం మామూలే, మరలా పొద్దున్న లేచిన కానీ మరలా మామూలే. కాబట్టి నీతిమంతులుగా ఉండాలి అంటే ఆయన రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా ఉంటాం. కాబట్టి ఆయన ఆ నీతిమంతుల ద్వారా విని మనల్ని రక్షించే దేవుడిగా మరి ఈరోజు మనం చూస్తున్నాం. ఎలాగైనా శత్రువు అయి ఉండగా ఆయన కుమారుడు మనం ద్వారా మనము దేవునితో సమాధాన పరివారమై ఆయన జీవించేంత మనీ నిశ్చయంగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎంత అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎప్పుడైతే ఆయన నీతిమంతుడు మనలో ఉన్నాడో మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతామో. ఎందుకంటే ఆయన రక్తాన్ని మనం ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన రక్తం ద్వారా మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి చేరగలుగుతాం అప్పుడే ఆయన మన మొర ఆలకించి మనల్ని మన
దేవుడు విడిపించడమే కాదు గొప్ప చేస్తానని కూడా మరి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం రక్షించబడడం, ఎప్పుడు రక్షించబడడం, నీతిమంతులుగా తీర్చినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధం నుంచి మనం విడిపించినప్పుడు, ఆయన దేవుని యొక్క ఉగ్రతలో నుంచి మనం రక్షించబడినప్పుడు, అంటే మనం అనేకమైన తప్పిదాలు చేశాం కాబట్టి ఆ ఉగ్రత మరి ఇందాక మరి రోజు నిన్న ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు చనిపోయారు అంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు గొప్పదైన పాపం చేశారంట. కాబట్టి నిన్న మనం చదువుకున్నాం. మరి అలాంటి ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు మరి వారిని ఇజ్రాయెల్ 34 మంది చనిపోయారు అంటే దేవుడు అంటే ముందు 4,000 తర్వాత 30,000, ముందు 4,000 మంది చనిపోయారు, తర్వాత మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు 30,000 మంది చనిపోయారు. అంటే అంతమంది చనిపోయారు అంటే మరి దేవుడు వాళ్ళు చేశాడు కాబట్టి వాళ్ళ మీద ఏమి అధికారం చేస్తుందండి? మరి వాళ్ళ మీద దాస్యపాత్మ అధికారం చేస్తుంది. అంటే ఇక్కడ అన్నట్టు మనం కొత్త ఆత్మ వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి, అది మనం పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క దత్తాత్మ మనం పొందుకున్నప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉంటాడని కూడా మన వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన యొక్క ప్రథమ ఫలంగా మనం ఉండాలంటే మనం నిరీక్షణ గలవారమై ఉండాలి. ఆ నిరీక్షణ ఎలా ఉండాలి అంటే దేవుని మీద మనం నిరీక్షణ గలవారమై ఉన్నప్పుడు దేవుడు మనలందరినీ కూడా విడిపించి మన గొప్ప చేసే దేవుడిగా ఉన్నాడని మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ వాక్యం ద్వారా చూస్తాం. అందుకని అంటున్నాడు, అతను ప్రేమించేవారే నేను తప్పిస్తాను. కాబట్టి ఈ ప్రేమ ఎవరి ద్వారా వస్తుందంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. ఆ కుమ్మరించబడినప్పుడు దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని తప్పిస్తాడు. మనం ఎప్పుడైతే మనం గణపరుస్తున్నామో ఆయన కూడా మనం గణపరుస్తాడు. కాబట్టి ప్రేమించిన వారే గణపరచగలుగుతారంటే దేవుడిని. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించగలుగుతామో మనం తప్పించబడతాం. ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో మనం గణపరచబడతాం. అప్పుడే మన మొర దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? శ్రమలో నుంచి బయటికి రప్పించి మనల్ని గొప్ప చేసే దేవుడు. ఇంతగా దేవుడు ప్రతిరోజు మనం 91 క్రితం చాలామంది చదువుతూ ఉంటారండి. ఎందుకంటే అందరికీ రక్షణ కావాలి, దేవుని కాపుదల కావాలి. దేవుడు కాపుదల కొరకు ఏంటంటే ప్రతిరోజు 91 క్రితం చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది చెప్తారు 91 క్రితం రోజు కన్నా 91 క్రితం నాకు చెప్పారు నేను చదువుతానని చాలామంది ఆ మాట చెప్పడం వింటాను. ఎందుకంటే ఆయన చదువుతూనే కాదు కానీ మనం ఆచరణలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఈ మొర గురించి చాలా చోట్ల ఉంటుంది. దావీదు భక్తుడు చాలాసార్లు మొరపెట్టాడు. ఎందుకంటే యుద్ధాలు చేసినప్పుడల్లా మొరపెట్టాడు. 88 కీర్తనలో కూడా ఒక మాట ఉంటుందండి. 88 కీర్తన, యెహోవా నా రక్షణకర్త దేవా, రాత్రి వేళ నేను సన్నది మొరపెట్టు వాడను. నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నా మొర చెవి యొగ్గును. నేను ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమును సమీపించి ఉన్నది. సమాధిలో దిగువారిని నేను ఒకనిగా ఎంచబడితిని. నేను ప్రాణలేని వాడిని అయితేని, చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితేని. నేను సమాధిలో పడి ఉన్నాను. అతుల్లో ఒకని వల్లే అయితేని. నన్ను వాళ్ళ వల్లే అయితేని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ విధంగా మరి ఎప్పుడు కూడా మొరపెడతానే ఉన్నాడంటే దేవుడికి దావీదు ఎలా మొరపెడతానంటే ముందుగా కాపాడుకోవడానికి మొరపెట్టుకుంటున్నాడు. అలా కాకుండా దావీదు ఇంకా వేరే విధంగా కూడా మొరపెట్టాడు. నిజంగా ఆ మొర అయితే మనం చేయము అని ఒకసారి ఆ మొర కూడా మనం చూద్దామంటే 119వ కీర్తన 145వ వచనంలో చూస్తే 145వ వచనం నుండి చూస్తే అసలు దేని గురించి మొదలుపెడుతున్నాడు? మనం అంటే శ్రమల గురించి మొదలుపెడతాం, మన విడుదల గురించి మొదలుపెడతాం, మన విమోచన గురించి మొదలుపెడతాం, దేవుని నిరీక్షణగా మొదలుపెడతాం. కానీ ఇక్కడ ఈయన చూస్తే 145వ వచనం అంటే 119వ కీర్తన, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుని నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపు. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు. చాలా ఇక్కడ ఈ దేని గురించి మొదలుపెడుతున్నాడంటే ఇక్కడ యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెడుచున్నాను, నీ కట్టడలు నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమే. అంటే ఎందుకంటే ఆయన కట్టడలను గైకొనడానికి ఇక్కడ ఆయన మొరపెడుతున్నాడంట. రెండోదిగా నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్టు నన్ను రక్షింపుము. అంటే అసలు దేని గురించి మొదలుపెడతాను అంటే శ్రమ గురించి మొదలుపెట్టదంటే దేవుని వాక్యం కొరకు ఎంతగా ఆశపడి ఉన్నాడో అనేది మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే మరి ఇలాంటి మనం ఎప్పుడన్నా చేయగలుగుతామంటే నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో.
ఆయన హృదయపూర్వకంగా మొదలుపెడతానంట. దేవుడు చెప్పే కట్టడాలను నేను ఆచరించాలి, దేవుని మాటలు నేను సరిగ్గా వినాలి. ఇక్కడ ఏమన్నా శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు అంటే దేవుని శాసనాల చొప్పున నేను నడుచుకోవాలి. నా కన్నులు రాత్రి జాము కాక నుండి తెరుచుకుంది, నీ కృపను బట్టి నా మొర ఆలకించము. యెహోవా నీ వాక్య విధులు బట్టి నన్ను బ్రతికేము. దేని బట్టి బ్రతకాలంటే వాక్య విధులు బట్టి బ్రతికించము అని ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి. ఇలాంటి మొర ఎందుకంటే మనకున్న పరిస్థితులు బట్టి మనం ఎప్పుడు ఇలాంటి మొరలు మనం పెట్టాం. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం దాని నుంచి విడిపించబడాలి, మన శ్రమలో నుంచి బయటకు రావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మన కుటుంబంలో సమాధానం కావాలి, లేకపోతే పిల్లలు ఉద్యోగం కావాలి, పెళ్ళిళ్ళు కావాలి. మన మొర ఎంతవరకు దీని మీదే ఉంటుంది. కానీ మన ప్రభువు కొరకు వాక్యం కొరకు మనం ఆశ కలిగి మనం మొరపెడతామా, ప్రభా ఈరోజు విన్న వాక్యాన్ని నా హృదయంలో స్థిరపరచు, ఈరోజు విన్న వాక్యాన్ని నేను ధ్యానించడానికి సహాయం చేయి, లేకపోతే ఇక్కడ అన్నాడు ఈ వాక్యం ద్వారా నన్ను బ్రతికింపము. నిజంగా మనం బ్రతకాలంటే వాక్యమే ఆధారం. కానీ ఈ మొర మరి దావీదు భక్తులు, ఎందుకంటే దావీదు హృదయానుసారుడు కాబట్టి ఎలా మొరపెట్టాలో తెలుసు కాబట్టి దేవుడికి మరి ఈ విధంగా మొరపెట్టాలి. కాబట్టి మనం కూడా మరి మొర అనేది మరి మన పరిస్థితులు బట్టే కాదు, కానీ మనం జీవించాలి, మనం బ్రతకాలంటే మనం కూడా ఆయన కట్టడలు గైకొనాలని, ఆయన శాసనాలు గైకొనాలని మనం కూడా ఎప్పుడైతే మనం ఆయన దగ్గర మొరపెడతామో ఈ యొక్క వాక్యాలు మన హృదయంలో స్థిరపడతాయి అండి. ఎందుకంటే మొరపెట్టినప్పుడే కదండి దేవుడు మనలోకి వచ్చేది, మొరపెడితేనే కదండి మనం విడిపించబడేది, మొరపెడితేనే కదండి మనం రక్షించబడేది. కాబట్టి ఇలాంటి మొర పెట్టినప్పుడు దేవుడు ఆయన వాక్యాలు కానీ ఆయన కట్టడాలు కానీ ఆయన శాసనాలు కానీ మన హృదయంలో ఉంచుతాడు. మనం బ్రతకడానికి అంటే ఈ లోకంలో మనం దేవుల్లో బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడని ఈ యొక్క మొర గురించి మనకి మరి ప్రభు తెలియజేస్తాను. కాబట్టి ఎందుకు గొప్ప చేస్తాడంటే దేవుడు శ్రమలో నుంచి విడిపించి నేను ఎందుకు గొప్ప చేస్తానంటే మనకు ఇలాంటి మనం పెడితే తప్పకుండా దేవుడు మనకు గొప్ప చేస్తాడండి. అంటే మన పశువుల నుంచి విడిపించడం అనేది పక్కగా పెడితే మనం గొప్పగా అవ్వాలి, ఆ మొర ద్వారా మనం గొప్పగా అవ్వాలి అంటే ఈ మొర ఎలా ఉంటుందంటే శాసనం చొప్పున నడుచుకున్నట్లుగా మరి ఆ కట్టడల గురించి గైకున్నట్లుగా మనం మొరపెడితే ఆ యొక్క మాటలు ఆ యొక్క హృదయంలో స్థిరపడి దేవుడు మనల్ని మరి గొప్పగా చేస్తారని మరి వాక్యం మనం చూస్తున్నాం. మరి ఇలాంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు కాబట్టి మనం నీతిమంతులుగా చేర్చబడాలంటే ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించి మనం ఎప్పుడైతే, ఎందుకంటే ఆయన మనం బలికెంతగా ఉన్నా సరే ఆయన మన కొరకు చనిపోయాడు, మన పాపమయుడిగా మనం చనిపోయాడు. ఎందుకంటే మనం పాపం కాదని మనం ఎవరు కూడా అనుకోలేము. ఎందుకంటే నేను పాపాత్మ కాదు అంటే అది అబద్ధమైన చాలా ఆధారాలు ఏమోగా చెప్పారు, నేను కరెక్ట్గా ఉన్నాను అంటే అది అబద్ధమైన చాలా ఆధారాలు చెప్పారు. కాబట్టి ఏదో విధంగా మనం పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి పరిస్థితి బట్టి దేవుడు తెలుసు కాబట్టి మన బలహీనతలు ఎందు ఆయన బలమిచ్చే దేవుడు. కాబట్టి మన బలహీనతలో ఉండి మరి దేవుడు ప్రార్థించినప్పుడు ఆయన మన పక్షాన్ని ప్రార్థించే దేవుడు. కాబట్టి మన మొర ఎలా ఉండాలి అంటే కాకపోతే మన రక్తంలో కడగబడిన బిడ్డలుగా నీతిమంతులుగా ఆయన బట్టి మనం నీతిమంతులుగా చేతపడుతున్నాం కాబట్టి ఆ విధంగా మనం మొర ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మొరపెట్టడం అనేది మనం జాగ్రత్తగా ముందుగా మన పాపాలు ఒప్పుకొని మన పశ్చాత్తాపంగా ఆయన సన్నిధికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు, రక్షణ ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మరి సరైన మార్గంలో సరైన విధంగా మనం మొరపెట్టే వారంగా ఉండాలని ప్రభు గారు కోరుకుంటూ, ఎందుకంటే దీని గురించి కూడా మరి ఆయన చక్కగా మరి మొరపెట్టాడు. ఆ విధంగా మనం కూడా ఆయన వాక్యం బట్టి మనం మొరపెట్టాలి. ప్రభావ చెబుతున్న వాక్యం నాలో స్థిరపరచు, ప్రభావ నేను చదువుతున్న వాక్యం నాలోకి నాకు అర్థం అవడానికి సహాయం చేయ ప్రభావ అంటే చదువుతున్నప్పుడే. కానీ అప్పుడప్పుడు కూడా ఈ విధంగా మరి ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన పరిస్థితులు బట్టి కాకుండా దేవుని కొరకు కూడా ఎదురు చూసే వారంగా మనం మొరపెట్టాలని ప్రభు గారు కోరుకుంటూ దేవుడు వాక్యం దీవించింది.